హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే మేము చండీమాత టెంపుల్ మాతకి మొక్కుకున్నాము బియ్యం పోస్తామని. సో బియ్యం అంతా రెడీ చేస్తున్నాము. ఇప్పుడు టెంపుల్కి కూడా వెళ్తాం ఇంకా కొద్దిసేపట్లో. సో ఈ వ్లాగ్లో మొత్తం అది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఫ్రెండ్స్. పూజ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నాము టెంపుల్కి వెళ్ళడానికి. ఫ్రెండ్స్, బియ్యం పోయడానికి అన్ని రెడీ చేశాము. సో అమ్మవారికి పెట్టడానికి పువ్వులు, అరటి పండ్లు, కొబ్బరికాయ, సో బియ్యం కలపడానికి పసుపు, అలాగే అమ్మవారికి పెట్టడానికి పండ్లు, జాకెట్ ముక్క. సో బియ్యం పోస్తూ ఉంటే 5 ఎండు కొబ్బరి, పసుపు కొమ్ములు, ఖర్జూర, పోక ఇవన్నీ వేసి కలుపుతారు ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను నేను. అమ్మవారికి ఓడి బియ్యం కలపడానికి 2 కిలోల బావు బియ్యము 5 కలపాలి. 5 కుడుకలు, 5 పండ్లు, 5 పోకలు, 5 ఖర్జూర పండ్లు, 5 తమలపాకులు, 5 వక్కలు, పసుపు కొమ్ములు, అరటి పండ్లు, పువ్వులు అన్నీ వేసి 5 పొయ్యాలి. రెడీ చేసినాము. ఇక తీసుకెళ్తున్నాం అమ్మవారి దగ్గరికి. చండీమాత అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఇక గుడికి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ వెళ్ళడానికి. ఫ్రెండ్స్, టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఈ టెంపుల్ మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అమ్మవారికి చీర యాక్చువల్గా నిన్ననే ఇచ్చాము. సో ఈరోజు పంతులు గారు మాతకి కట్టారు. సో మేము ఇప్పుడు ఇంకా బియ్యం పోస్తాము. ఇప్పుడే టెంపుల్కి వచ్చాము. ఈ అమ్మవారిని మేము ఎప్పటి నుంచో నమ్ముకొని కొలుస్తాము. మేము ఇక్కడ ఈ కాలనీలో ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నామో అప్పటి నుంచి ఈ అమ్మవారిని కొలుస్తున్నాము ఫ్రెండ్స్. మేము ఎప్పుడైనా ఏ మొక్కుకున్నా కూడా 100% తీరుతుంది ఇక్కడ. సో ఈసారి ఏమని మొక్కామంటే యాక్చువల్గా నాకు కొత్త జాబ్ వచ్చింది. అలాగే మేము ఒక చిన్నగా అక్కి కలెక్షన్స్ షాప్, ఆన్లైన్ బిజినెస్ అండ్ ఆఫ్లైన్ బిజినెస్ పెట్టాము. సో అది కూడా సక్సెస్ఫుల్ కావాలి అని మొక్కాము. సో అందుకే ఇంకా బియ్యం పోస్తున్నాము. అలాగే ఈ టెంపుల్లో శని దేవుడి విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శని త్రయోదశి రోజు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అలాగే ఇంకా శివలింగం, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. మనకి ఈ టెంపుల్ మొత్తం ఒక స్టోన్తోని కన్స్ట్రక్షన్ అయిన ఫీలింగ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆర్కిటెక్చర్ మొత్తం ఒక స్టోన్ కన్స్ట్రక్షన్ చేసిన లాగా కట్టారు.
ఇంకా బియ్యం పోయిసోడు అయిపోయింది ఫ్రెండ్స్. తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.